రాగి దోశలు చాలా పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, ఆయిల్ లేకుండా ఎలా వేసుకోవాలో సింపుల్ మెథడ్ చూపిస్తాను. నేను ఈ రాగి దోశల్లోకి బొంబాయి చట్నీ చేశాననమాట. అంటే శనగపిండి, ప్యూర్ శనగపిండితో చేసిన చట్నీ అయితే మనకు చాలా చాలా బావుంటుందన్నమాట. మనకు షాపుల్లో కొనుక్కునే పిండి కన్నా మనం డైరెక్ట్‌గా మిల్లుకెళ్ళి పిండి పట్టించుకున్న శనగపిండి అయితే సూపర్ ఉంటుంది. అండ్ దోశ మెథడ్ నేను చూపిస్తా. ఏమేమి వేసానో కొలతలు పక్కాగా చెప్తాను. సో ఫస్ట్ మనం ఒక గ్లాసు రాగులు తీసుకున్నామంటే నైటే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏ మిల్లెట్ తీసుకున్నా ఓవర్ నైట్ నానితేనే మనకు అది తిన్నాక మంచి డైజెషన్ అవుతుంది. దాని తర్వాత మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో నేను వేసిన దోశ చూసారు కదా, గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చిందన్నమాట. మీరు ప్యాన్ మీద వేయగానే ఫుల్ బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా పులుస్తుంది, మంచి ప్రోబయోటిక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి గ్లాసు రాగులైతే ఒక హాఫ్ గ్లాసు బియ్యం వేసుకున్నా. ఎందుకనంటే పిల్లలకు పెడతాం కాబట్టి అండ్ కొద్దిగా బాగుంటుంది స్ట్రక్చర్, దోశ వచ్చే స్ట్రక్చర్ బాగోవాలని చెప్పేసి నేను వేసుకున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసాను, ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి. మా పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సూపర్ ఉన్నాయమ్మా అని చెప్పేసి అన్నారు. సో మా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడతాను అనమాట. రెగ్యులర్గా నేను చేయను, ఎందుకనంటే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి. సో నా కోసం నేను వేసుకుంటాను అనమాట. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాను. సో అలాంటివి కొద్దిగా అలవాటు చేయాలి. డైలీ అంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. అండ్ ఒక గ్లాసు మనం రాగులు అండ్ ఒక గ్లాసు అటుకులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అన్నమాట. నైట్ మొత్తం నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత మీరు రుబ్బేసుకోండి. లేదనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని నైట్కి రుబ్బేసుకొని నైట్ మొత్తం పులియబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోండి. ఇదైతే మీరు మార్నింగ్కి పులిసింది అనుకో, ఒకవేళ మార్నింగే రుబ్బుకున్నారనుకోండి, సో మార్నింగ్ రుబ్బుకుంటే మీరు నైట్కి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 8 అవర్స్ పాటు బయట ఉంచేస్తే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందన్నమాట. దానివల్ల మన గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. మన డైజెషన్ పవర్ పెరిగి మన బాడీలోని ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ పోగొట్టేస్తుందన్నమాట. మంచి డి విటమిన్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. ఈ పుల్లటివి తినడం వల్ల మంచి B12 కూడా మన బాడీకి అందుతుంది. మనం ఎంత ఫుడ్ తిన్నా సరే మన బాడీలో విటమిన్ సి కానీ B12 కానీ తగ్గితే ఎంత ఫుడ్ తిన్నా సరే మనకి అస్సలు మన ఒంటికి పట్టదు. నేనైతే ఈ రాగులతో పాటు కాంబినేషన్గా ఇడ్లీ కూడా పెట్టాను. ఒకవేళ పిల్లలు ఇష్టపడకపోతే అది రెండు కలిపి తింటారు కదా అని చెప్పేసి అని. అండ్ నేను చెప్పిన విధంగా మీరు వేసేసుకోండి దోశలు. నేను చెప్పే విధంగా మీరు నానబెట్టుకొని చేసుకుంటే మటుకు చాలా క్రిస్పీగా వస్తాయి. అస్సలు ఆయిల్ వేయనవసరం లేదు. లేదు మీకు పిల్లల కోసం అనుకుంటే నెయ్యి కానీ ఏవైనా వేసి కాల్చుకోవచ్చు. అండ్ దీంతో మనం ఎగ్ దోశ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నిజంగా ఇంకా రాగులు చెప్పాలంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అండ్ మనకు చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. కేజీ ఒక 60 రూపాయలు మాత్రమే, పెద్దగా ఏమీ డబ్బులు ఏం కాదు కదా. సో ఒక కేజీ అయితే మీకు అనకూడదు కానీ ఇందులో మిక్స్ చేసుకున్నా సరే ఒక 10 డేస్ దాకా వచ్చేస్తాయి నిజంగానే. సో మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.